ఓన్లీ టీడీపీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆప్షన్ ఎవరికైనా జనరల్ గా అవే ఉండాలి. బికాస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. 2014 నుంచి 19 వరకు దో హీ మే నాట్ బి పార్ట్ అండ్ దే మే నాట్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, బట్ హీ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. అలయన్స్ లో పార్ట్నర్, ప్రభుత్వంలో కాదుగా. అలయన్స్ లో పార్ట్నర్ సార్. ఐఎమ్ సపోర్టింగ్ యూ. సో మీరు చేసినటువంటి తప్పులకి నేనే బాధ్యుల. రేపొద్దున ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి కొంతమంది ఓటేస్తారు తెలుగుదేశం వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఓటర్స్. సో నౌ ఓటర్లకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి దొంగలక నేను ఓట్లేయమని చెప్పింది, ఇట్లాంటి నీచులక ఓట్లేయమని చెప్పింది, ఇలాంటి దగాకోరులక ఇదిగో ఈ నారా లోకేష్ దోచుకు తిన్నాడు అని 100 మీటింగుల్లో రంకెలే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టర్మ్ మెమరీలో ఆయన చెప్పినటువంటి మాటలు మర్చిపోయినారు. దానికి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి పార్టీలని ప్రజలకి వాళ్ళ మోసాలను చూపించి వీళ్ళని ఎన్నుకోవద్దని చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది యాజ్ అ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకున్న డబ్బుతోటి, వాళ్ళకున్న ఫేమ్ తోటి, వాళ్ళకున్నటువంటి ప్రీవియస్ లెగసీ తోటి ఈ రాష్ట్రాన్ని మరలా పరిపాలించాలని చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వీళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కదా రాజకీయ పార్టీలుగా. డెఫినెట్ గా ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా మీరు ఇంతకుముందు రూల్ చేశారు. మీరు శ్రవణ్ గారు అంటే రూల్ చేయలేదు, పవన్ గారు అంటే రూల్ చేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీ రూల్ చేసింది. 1.5 డెకేడ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఏం చేశారో చెప్పాలి, 5 ఏళ్ళు ఏం జరిగిందో చెప్పి ఓట్లాడగాలి. జనరల్గా అదే జరగాలి. అట్లీస్ట్ రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారనేదని చెప్పాలి. రాజమండ్రిలో ఏదో ఒక 5-6 హామీలు తీసుకొచ్చారు, అవైనా చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కనపడుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని తరిమేశారు, తెలుగుదేశానికి ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. అంటే ఇది పబ్లిక్కి పబ్లిక్ కన్సర్న్ ఎక్కడుంది, పబ్లిక్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఎక్కడుంది వీటిలో అంటున్నాను.